99% స్టూడెంట్స్ని ఇలా లైఫ్ నాశనం చేసుకుంటున్నారు. నెంబర్ వన్ వచ్చేసి లైక్ స్కిల్స్ ఇంప్రూవ్మెంట్ చేసుకోకపోవడం కాలేజ్ డేస్లోని. వాళ్ళకి చెప్పేటోళ్ళు ఉండరు, వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోరు. నెంబర్ టూ వచ్చేసి కాలేజ్నెస్లో క్వశ్చనే చేయరు. సో వాళ్ళకి ఫ్యూచర్ గురించి అనవసరం. ఆఫ్టర్ 4 years తర్వాత వీళ్ళు జాబ్స్ చేస్తారా, జాబ్స్ తేరా, ఇవి ఉంటుందా, అట్లీస్ట్ లైక్ 10% కూడా స్టూడెంట్స్ని క్వశ్చన్ చేయట్లేదు. మేబీ ఇప్పుడు స్టార్ట్ అయింది, బట్ అది కంటిన్యూ అవి ఎవ్రీ కాలేజ్ని లైక్ ఇది అకాడమిక్సే కాకుండాను ఆఫ్టర్ జాబ్ రిలేటెడ్ థింగ్స్ ఆర్ సంథింగ్ బయట స్కిల్స్ని కూడా నేర్పించడం బెస్ట్ అని నా థింకింగ్. 4 years అంటే చాలా నేర్చుకోవచ్చు. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ లైక్ ఎంజాయ్మెంట్. అందరూ ఒక ట్యాగ్ లైన్ ఫాలో అవుతారు, లైక్ స్టూడెంట్ లైఫ్ అంటేనే ఎంజాయ్మెంట్, అది ఎంజాయ్ చేయాలని. కంపల్సరీ ఎంజాయ్ చేయాలి, బట్ మొత్తం టైం పీరియడ్ అంతా ఎంజాయ్మెంట్తో నింపుకోకూడదు. సమ్ 50% మన కెరియర్ డెవలప్ చేసుకుంటూ 50% ఎంజాయ్మెంట్ ఉండాలి. అది బ్యాలెన్స్ చేసినప్పుడే నువ్వు కాలేజ్ నుంచి బయటకు వచ్చినప్పుడు వితౌట్ స్ట్రెస్, వితౌట్ ఎనీ అదర్ థింగ్స్ లేకుండా డైరెక్ట్గా నువ్వు జాబ్ అవునాయి, బిజినెస్ అవునాయి, ఏదర్ సెట్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. బట్ గుర్తుపెట్టుకుని 100% నువ్వు ఎంజాయ్మెంట్ చేసుకుంటూ వచ్చావు అంటే తర్వాత కొన్ని డేస్ డెఫినెట్గా సఫర్ అవ్వాలి. ఈవెన్ తర్వాత కూడా సెట్ అవుతావు, బట్ ఈ సఫరింగ్ పాయింట్ అనేది చాలా డేంజర్.